ఒక టీము ఆల్రెడీ ఫామ్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏ స్టేజ్లో ఏది పరిష్కారం అయింది అనేది దాన్ని రెగ్యులర్గా మానిటర్ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ ఫలితాలు ఈ విధానం వల్ల మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇంకా కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారంటే సమస్య పరిష్కారం కాకుండా కూడా అది పరిష్కారం అయిపోయినట్టుగా చూపించి ఆ డిస్పోజ్ చేయడానికి, ఆ ఫైల్ క్లోజ్ చేయడానికి కొంతమంది అధికారులు చూపిస్తూ ఉన్నారు. దయచేసి ఆ పనులు చేయదు. ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న పీజీఆర్ఎస్ తోడు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పీజీఆర్ఎస్కి ప్రత్యేకత ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఒక కాన్స్టిట్యున్సీ యూనిట్ గా తీసుకొని కంటిన్యూగా ఒక 4 రోజులు 4 వారాలు ఒకే నియోజకవర్గంలో ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. వారు ఇచ్చేటటువంటి అన్ని కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోగ్రాంని మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు ఫస్ట్ గా మన జిల్లాలో, బాపట్ల జిల్లాలో వేవూరు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఈ వారంతో ఈ కార్యక్రమం ఆగదు, 4 వారాలు కంటిన్యూగా జరిగింది. ప్రజలిచ్చే ఫిర్యాదులు కూడా తక్షణమే మీరు పరిష్కరించడానికి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కానీ, సిబ్బంది కానీ మీరు సిన్సియర్గా, సీరియస్గా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కంటిన్యూగా మానిటర్ కూడా ఉంటుంది దీని మీద. యాక్చువల్గా కలెక్టర్ గారు కూడా రావాల్సి ఉంది. వారు ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్ క్యాంపెయిన్ ఉండటం వల్ల జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా వారందరినీ ఒక్కొక్కరు వచ్చి సమస్యలు ఇస్తారు. ఆ సమస్య కూడా బయట కూడా వాళ్ళకి ఇచ్చి ఆ సమస్య ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పిస్తాం. అది ఎండార్సై వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారానికి మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ